దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన కమ్యూనిస్టులపై ఆరోపణలు తగవని వాటిని నిరూపించేందుకు పబ్బతి వేణు బహిరంగ చర్చకు సిద్ధమా అని సిపిఐ నేతలు ఛాలెంజ్ విసిరారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ఆరవేశ కుటుంబానికి చెందిన తాళ్లపల్లి వీరయ్య కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఫోర్జరీ సంతకాలతో ఆక్రమించి చట్టాన్ని అతిక్రమిస్తూ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్న పబ్బతి వేణు అక్రమాలను సాక్ష్యాధారాలతో నిరూపిస్తామని సిపిఐ నాయకులపై చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమా అని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు పబ్బతి వేణుకు సవాల్ విసిరారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ, దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన వారు కమ్యూనిస్టులని జిల్లా కేంద్రంలో బిల్డర్ పబ్బతి వేణు తన అవినీతిని అడ్డాగా ఏర్పరచుకుని స్వాతంత్ర సమరయోధుడు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అయిన తాళ్లపల్లి వీరయ్య 2019వ సంవత్సరంలో మరణించారని, ఆయనకు చెందిన ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతో ఫేక్ దస్తావేజులు సృష్టించి కోర్టులో కేసు నడుస్తున్నా స్టేటస్కో ఉన్న ఆస్తిని మున్సిపల్ అధికారులతో, కుడా అధికారులతో అప్రూవల్ చేయించుకుని రిజిస్టర్లు చేయించుకోవడం జరిగిందని తెలిపారు. తాళ్లపల్లి వీరయ్య వారసులు సిపిఐ పార్టీ కార్యాలయానికి వచ్చి ఆశ్రయించినందువల్ల తమ ఆస్తులు కబ్జాకు గురయ్యాయని తమతో విన్నవించుకున్నారని, ఈ విషయం మీద పబ్బతి వేణును ప్రశ్నిస్తే నిరంతరం ప్రజల కోసం పోరాటాలు చేసే కమ్యూనిస్టులను కల్తీ కమ్యూనిస్టులని మాట్లాడుతూ తన అవినీతిని ఎక్కడ బయట పెడతారో అని ఆయనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీలో కనీసం చిరుద్యోగి కూడా కాని వ్యక్తి మున్సిపల్ కార్యాలయాన్ని తన అడ్డాగా మార్చుకుని అందిన కాడికి దోచుకుంటున్నారని, పబ్బతి వేణు వల్ల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకోలేదా అని ప్రశ్నించారు. నీ అవినీతికి కొందరు మున్సిపల్ ఉద్యోగుల ఉద్యోగాలు కోల్పోయారని ఆరోపించారు. పబ్బతి వేణు మీద కబ్జా ఆరోపణలు ఏవైనా ఉంటే సిపిఐ ఆఫీస్ దగ్గరికి వస్తే బాధితుల పక్షాన పోరాడతామన్నారు. పబ్బతి వేణు చేసిన అసత్య ఆరోపణలకు సిపిఐ పార్టీ నాయకులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తామే సిబిసిఐడి దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ దళిత పీడిత అణగారిన మైనార్టీ వర్గాలకు న్యాయం చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ సుంకయ్య, ఎన్న భార్గవ్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. అదే ఆర్యవయసులో చెప్పుకునేటువంటి వాళ్ళు ఈరోజు దాని బిల్డింగ్ కడతా ఉండి, అది బిల్డింగ్ కూడా ఫోర్జరీది. తాళ్లపల్లి వీరయ్య గారికి ఈరోజు భూములు ఎట్లా వచ్చినాయనేటువంటి డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఈరోజు దేశాయి గుండురావు, దేశాయి రామారావు భార్య పద్మావతమ్మ, ఆమె కుమారు నుంచి వచ్చింది ఈ భూమి. ఆ భూమి ద్వారానే ఈరోజు తాళ్లపల్లి వీరయ్య గారు 440/1969 డాక్యుమెంట్ ప్రకారం, 441/1969 ప్రకారం, 33/77/1976 ప్రకారం ఆయన కొనుగోలు చేసినట్టు ఆస్తిని 1977లో కొనుగోలు చేసినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి 2019 చనిపోయినటువంటి తాళ్లపల్లి వీరయ్య గారు 2022లో వాళ్ళ కుటుంబ కుమార్తెలు భాగ పరిష్కారాలు చేసుకుంటే దాన్ని బలవంతంగా ఆక్రమించుకున్నాడు. ఆ ఆక్రమించుకున్న దాన్ని మా కార్యాలయానికి వస్తే మేము దాన్ని ప్రజలు కొనొద్దని చెప్పేసి మేము చెప్పాం. ఈరోజు అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ పబ్బతి వేణు ఆయన వ్యక్తిగతంగా మేము చూడలేదు, ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు, స్వతంత్ర సమరయోధుల ఆస్తులను గుంజుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రజానికానికి మేము ఈ కమ్యూనిస్ట్ పార్టీగా ఈ నంద్యాల పట్టణంలో అనేక రోజులు చేస్తున్నాడు. ఇలాంటి ఫోర్జరీ సంతకాలతో కల్తీ చేసేటువంటి వాళ్ళు కమ్యూనిస్టుల పైన కల్తీ కమ్యూనిస్టులు అని చెప్పి ఆరోపణలు చేసేటువంటి వాళ్ళకి ఖబర్దార్ చెప్తా ఉన్నాం. చట్టపరంగా కూడా మేము తీసుకుంటాం. నువ్వు సిబిసిఐ ఎంక్వైరీ కొడతా ఉన్నావు, నిజంగా సిబిసిఐడి ఎంక్వైరీ మేము చేపిస్తాం. ఈ ఆధారాలను కూడా ఓఎస్ నెంబర్ 31 రూల్ నెంబర్ 1-2 ప్రకారం కోర్టులో స్టేటస్కో ఇస్తే సుప్రీంకోర్టు దాన్ని స్టేటస్కో కంటిన్యూషన్ చేసేదాన్ని నువ్వు బిల్డింగ్ ఎట్లా కడుతున్నావు? ఈరోజు అందరు కూడా మీడియా మిత్రులు నంద్యాల పట్టణం కూడా అందరు కూడా చూస్తా ఉన్నారు. ఇలాంటి ఫోర్జరీ సంతకాలతో 2023లో నువ్వు ఎట్లా మున్సిపల్ అప్రూవల్ తెచ్చుకుంటావు, కూడా అప్రూవల్ తెచ్చుకుంటావు? ఈరోజు ఫోర్జరీ సంతకాల ద్వారానే వచ్చింది. కాబట్టి వీరయ్య గారి సంతకాన్ని ఫోర్జరీ చేసావు. కాబట్టి ఈ రోజు నువ్వు ఆ బిల్డింగ్ కడుతున్నావు. ఈ బిల్డింగ్ మేము ఖచ్చితంగా ఈ ఆస్తుల పైన ఎవరైతే ఉన్నాయో దాన్ని ఆపాలి.
ఈ విచారణ జరిగిన తర్వాత కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి దానితో కాకుండా ఇష్టానుసారంగా నువ్వు కట్టేటట్టు ఆపాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఈరోజు సుమోటగా దీన్ని కేసు తీసుకోవాలా. ఒక స్వతంత్ర సమర యోధుల ఆస్తిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించుకుంటే ఒక ప్రభుత్వ అండదండలతో ప్రభుత్వానికి చెడ్డ పేరే, ఇటు ఆస్తులు కూడా కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని సుమోటగా కేసు నమోదు చేసి ఆ బిల్డింగ్ ను ఆపాలని చెప్పేసి మేము సిబిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పబ్బతి వేణు అనే వ్యక్తి సిపిఐ నాయకులపై అనేకమైనటువంటి కొన్ని ఆరోపణలు చేశారు. దానికి వివరణగా సమాధానంగా ఈరోజు సిపిఐ పార్టీగా ఈరోజు ప్రజలకంతా తెలియజేస్తా ఉన్నాం. మరి ఫేక్ డాక్యుమెంట్తోన ఆయన పర్మిషన్ తెచ్చుకున్నారు, బిల్డింగ్ కడతా ఉన్నాడు. దీని ఫేక్ డాక్యుమెంట్స్ ఇది నిజంగా ఆస్తి మాదని చెప్పేసి పూర్వం నుంచి 1967 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఆధారాలంటూ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ అంటూ కూడా కోర్టులో వేసినారు కేసు ఆయన మీద. ఆయన బినామీలు ఎవరైతే పెట్టుకున్నాడో కోర్టులో ఉంది, కేసు నడుస్తూ ఉంది. ఈ రోజు కూడా వాయిదా ఉంది ప్రజెంట్. అలాంటి దాన్ని ఓ పక్క మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఓ పక్క ఆయనేమో బినామీ పేర్ల మీద బిల్డింగ్ కడతా ఉన్నాడు. దీన్ని ప్రశ్నించడం సిపిఐ పార్టీగా తప్ప, ప్రజల తరపున నిలబడడం తప్ప. ఈ ఎవరైతే మా ఆఫీస్కి వచ్చి మా ఆడబిడ్డలు ఆర్యవేశులే వాళ్ళు కూడా, మీరు కూడా ఆర్యవేశులు ఇలా చేస్తారా అని అడుగుతా ఉన్నావు. నువ్వు గుంజుకున్నది కూడా ఆర్యవేశులు ఆస్తే కదా, వాళ్ళకు కూడా తండ్రి చనిపోయిన తర్వాత ఆడబిడ్డలు కదా, వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు దూరంలో, వాళ్ళు కూడా ఒక 2-3 రోజుల్లో వస్తారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదైతే నిజమైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు మోసం చేసావో సిపిఐ కార్యాలయం నుంచి వాళ్ళు మాట్లాడతారు రేపు రాబోయే రోజుల్లో. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కల్తీ కమ్యూనిస్టులు అన్నావు, ఆ మాట వెనక్కి తీసుకోవాలా. ఇక్కడ కల్తీ కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్ట్ పార్టీగా నీలాంటి భూ కబ్జదారులు ఎవరైతే ఉన్నారో, ప్రజలకు అన్యాయం ఎవరైతే చేస్తా ఉన్నారో, నీలాంటి బడా పారిశ్రామికవేత్తలు కార్మికుల సొమ్ము ఎవరైతే గుంజుకొని తింటా ఉన్నారో, పేద మహిళలను ఈరోజు చనిపోతే ఎలాగా నీలాంటి వాళ్ళు గుంజుకొని ఆక్రమిస్తా ఉన్నారో వాళ్ళకు అండగా ఉండేదే కమ్యూనిస్ట్ పార్టీ. అందులో భాగమే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమకారులుగా, కమ్యూనిస్ట్ పార్టీ అడ్వకేట్లుగా, ట్రేడ్ యూనియన్గా కార్మికుల తర్వాత ఫైట్ చేసేటప్పుడు దాంట్లో కార్మిక ఉద్యమంలో, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం చేసే పోరాటంలో మా పేద పదుల సంఖ్యలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమకారుల మీద కేసులు ఉన్నాయి. కానీ నీకు అలాంటి చరిత్ర ఉందా? నీదంతా కల్తీ చరిత్ర నీది. పేదలు మహిళల మీద ఆర్యవేశుల ఆస్తి గుంజుకున్న కల్తీ ఆర్యవేశులు నువ్వు, అలాగే పేదల ఆస్తులు గుంజుకున్నవాడు నువ్వు. ఫోర్జరీ సంతకాలతోన మున్సిపల్ అధికారులతోన వాళ్ళు నీ నుంచి చాలా మంది సస్పెండ్ అయ్యిపోయారు. కల్తీ పవం వేణు నువ్వు, కల్తీ మేము కాదు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా మన ఆర్యవైశ్య ప్రముఖులు తాళ్ళ రామయ్య గారు, వీరయ్య గారు, అతనికి సంబంధించిన ఆస్తిని పబ్బతి వేణు బిల్డర్ ఆక్రమణ చేసి కోర్టులో ఉండగా దానిపైన 5 అంతస్తుల భవనము తప్పుడు ధృవపత్రాలకు ప్రభుత్వ అధికారులకు అదేవిధంగా మున్సిపాలిటీకి చూపించి 77లో నేను పన్ను కడుతున్నా అని చెప్పి అధికారంలోకి వచ్చి 2023లో మున్సిపల్ కార్యాలయాన్ని తన కార్యాలయ కేంద్రంగా ఏర్పాటు చేసుకున్న పబ్బతి వేణు 2023లో ఆ స్థలం పైన పన్ను కట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మరొక విషయం ఏమంటే, కల్తీ కమ్యూనిస్టులని చెప్పి కమ్యూనిస్టుల పైన, పేద ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన కమ్యూనిస్టుల పైన కల్తీగా చెప్పడం అనేది పచ్చగా మరలేవానికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు, కల్తీ సరుకు నువ్వు, కల్తీలు చేసేది నువ్వు. ఈరోజు కల్తీ కమ్యూనిస్టులు అని మమ్మల్ని చెప్తావా? ఎంత ధైర్యం! ఇవాళ మేము చెప్పేది ఒకటే, బాబా ఫకరుద్దీన్ అనే వ్యక్తి నన్ను 5 లక్షలు డిమాండ్ చేశానని చెప్పి నువ్వు ప్రకటన చేశావు. ఎస్, నువ్వు నీ ప్రకటన కట్టుబడి ఉండి ఎక్కడ డిమాండ్ చేశామో, ఎక్కడ నీకు ఆరోపణ వచ్చిందో అది నిరూపించాలా. నిరూపించకపోతే నీ పైన చట్టపరమైన చర్యలు తీసుకునే దానికి సంసిద్ధంగా ఉంటాం.